శ్రీ సాయి తాపీ మేస్త్రి వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్లోని కానాజిగూడ టెలికాం కాలనీలో ఓం శ్రీ సాయి తాపీ మేస్త్రి వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తాపీ మేస్త్రీలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రీలు కార్మికులు చేస్తున్న కృషి ఎంతో విలువైనదన్నారు. సమాజానికి అవసరమైన అందమైన భవనాలు నిర్మాణాలను తీర్చిదిద్దడంలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర కీలకమని, వారి శ్రమకు ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు. ఇబ్బంది కలిగి ఒక నెల రోజులు ఇంట్లో ఉన్నా ఒక 3,500 రూపాయలు ఇల్లు ఇచ్చే సదుపాయం అంటే ఒక 10 రకాలుగా ఇలా మనకు అన్ని రకాలుగా అవకాశాలు అన్ని రకాలుగా సహాయపడే కార్డు. బట్ నేను ఇంకోటి చూసిన లాస్ట్ మేము మల్లారెడ్డి గారు లేబర్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఒక 10,000 కార్డులు చేయించినాము. వాళ్ళ డేటాని ఎత్తి మళ్ళీ వాళ్ళని అడిగితే అందులో దగ్గర 6,000-7,000 మంది ఈ కార్డులు పొడగొట్టుకున్న సందర్భం ఉందన్న. అంటే దీంట్లో అయినా నేను ఒకటి చెప్పేది ఏంటంటే కార్డు ఉంటేనే ఆ మీటింగ్కి పోవాలి. రాఘవనన్న సినన్న మీకు చెప్తున్నా ఏంటంటే మీరు ఇంట్లో ఇప్పుడు 120 రూపాయలు ఈ కార్డు మనకు ఉంటుంది. వాడేదో మీ సేవాడు ఇంకో 20 రూపాయలు తీసుకుంటాడు. 150 రూపాయలకి మనకు కార్డు వస్తుంది. ఈ 150 రూపాయలు అదే చెప్తున్నా ఏ నాయకులు ఇస్తారు బతుకున్నా అంత పైసలు వస్తాయా? ఏంటంటే ఇది ఒక వాళ్ళ పిల్లలకి ఒక క్లెయిమ్ వస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ చదువులకు వాళ్ళకి అన్నిటికీ కూడా ఆ రూపాయి దొరుకుతుంది కదా. సో మనం ఇలా అలసత్వం ప్రదర్శిస్తాం. మనకు రూమ్ కావాలి బిల్డింగ్ కావాలంటాం కానీ దీని మీద మనం ప్రేమ చూపిస్తారు. నేను చేయవద్దు అనట్లేదు అన్న, నేను దీనికి వ్యతిరేకం కాదు కానీ మన ఫోకస్ ఎక్కడ ఉండాలా అనే దాని మీద మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు వైద్యపరంగా మీకు ఏమైనా కావాలంటే అరుంధతి హాస్పిటల్ ఎట్లయినా మీ దగ్గర మా అరుంధతి హాస్పిటల్ మా అమ్మగారి పేరు మీద పెట్టిన హాస్పిటల్ అందరికీ మీ భవన నిర్మాణ కార్మికుల పక్షాన అరుంధతి హాస్పిటల్ మాది అని పెట్టుకోండి కూడా నాకు అది గర్వకారణంగా తెలియజేస్తున్నాను. మీ పక్షాన ఏ లేబర్ ఆఫీసర్తో మాట్లాడాలన్నా, ఏ లేబర్ వ్యవస్థతో మాట్లాడాలన్నా, ఏ కార్మిక చట్టం గురించి మాట్లాడాలన్నా నేను మాట్లాడి మీకు సదుపాయాలు కల్పించడానికి, మీకు ఆ వెసులుబాటు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇంకా 2-3 దగ్గర మనం ఏమంటారు యూనియన్లు కూడా ఏర్పాటు చేయించగలిగినాం. మనం ఇప్పుడు నిన్న మొన్న కోకోకోలా కంపెనీ వాళ్ళకి 12,000 జీతం ఇస్తుండే అన్న. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు కూడా. మొన్న పోయి కొట్లాడితే వాళ్ళకి ఇలా 16-17 రూపాయలు తీసుకొచ్చినాం. ఇంకా అక్కడ లేబర్ యూనియన్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఆ లేబర్ యూనియన్ ఎస్టాబ్లిష్ అయినాక వాళ్ళకి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారంగా ఎంతుందో ఇప్పుడు మినిమం వేజెస్ 20 వాళ్ళని తీసుకురావడానికి కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. కొనుగోల కంపెనీ ఏంటో లేదు, మన మౌలాలీల ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వాళ్ళ పక్షాన మనం పోరాడి మినిమంగా కొంచెం పెంచగలిగినాం. అంటే నేను అడుగుతున్నా, మీ అందరికి చెప్తున్నా ఏంటి అంటే ఒకటే, మనం లేబర్ కార్డుని విస్మరించవద్దు. నెక్స్ట్ టైంకి ఓం సాయి తాపీ మేస్త్రి సంఘం తరఫున ప్రతి ఒక్కరికి వీలైతే ఇంకా 100 మందికి ఎక్కువ వేరే దీంట్లో మీకు కంప్యూటరైజేషన్ చేయడానికి మీకు ఒక ఆర్టిస్ట్ లెక్క కూడా మీరు పేర్లు మన డీటెయిల్స్ ఇస్తాయి. ఎందుకంటే మనకు గుర్తుండాలి ఈ కార్డు ఎవరి దగ్గర ఉంది. ఇప్పుడు పలానా వ్యక్తికి ఏదో యాక్సిడెంట్ అయింది, పలానా వ్యక్తి ఇంట్లో ఒక ఆడబిడ్డ పుట్టింది, పలానా వ్యక్తి ఒక నెల రోజులు జ్వరంతో ఇంట్లో పండుకుంది, మనకు సడన్ గా స్ఫూర్తించారు. మీరు ఆ సిస్టంలో చూసిందనుకో, ఆ ఎల్లన్నకో, ఆ మల్లన్నకో, లేకపోతే ఆ మలయాళన్నకో అది ఈ కార్డు ఉంది చేసుకోవచ్చు. ఇక కంప్యూటరైజేషన్ చేయడానికి నేను మనుషులను పెట్టి కంప్యూటర్లను పెట్టి మేమే చేయిస్తాం. ఆ కంప్యూటరైజేషన్ చేసినాక గవర్నమెంట్ నుంచి ఒక్కటంటే ఒక్క సదుపాయం ఆ కార్డు ద్వారా వచ్చేది మనం పొడగొట్టుకోకుండా ముందుకు పోగలం. సో నెక్స్ట్ ఈ ల్యాండ్ బిల్డింగ్ కంటే ముందు మనం ప్రతి ఒక్కరికి 100%, 100 కాదు 150% కార్డు
ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ లాగా మీరు పెట్టుకోవాలి. క్యాంప్ పెడుతున్నా. ఈ క్యాంప్ ద్వారా నేను మీకు ఇంకొక సీక్రెట్ చెప్పాను అన్న. నేను పనిచేస్తా అంటే ఫస్ట్ ఒక 100-200 కార్డులు చేపించమని చెప్తాను. ఇప్పుడు మీ అందరు కార్డులు చేపించారంటే మీరు గుర్తుపెట్టుకోరాదు ఆ వ్యక్తిని ఏమన్నా అరే మా కోసం పాటు పడుతుందని మీరు ఆలోచించారా? మీరు ఛాయ్ తాగేటప్పుడు, మందు తాగేటప్పుడు, ఫోటోలో కూర్చున్నప్పుడు ఏడో అరే గిట్లా పలానా శ్రీధర్ అన్ననో, పలానా మా కార్పొరేటరో, పలానా మా నందికంటి శ్రీధర్ అన్ననో కార్డు చేయించిండు అని ఒక డిస్కషన్ వస్తుందా? నేను అదే మా లీడర్లకు ఇది నా ఫస్ట్ సూత్రం. అది కార్డు చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేనేమన్నా అంటే క్షమించాలా? శ్రీధర్ అన్న చెప్పిన మాట కట్టుబడి ఉంటాం. బట్ మళ్ళీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. తప్పకుండా మీరు ఏదైనా ల్యాండ్ చూసుకుంటే మీ కంట్రిబ్యూషన్తో పాటు నాది, శ్రీధర్ అన్నది, మా కార్పొరేటర్ది కాదు కూడా, మా ఇంకో శ్రీధర్ అన్న కాదు, మా శ్రీధర్ అన్నది, అందరిది కంట్రిబ్యూషన్ వేపించి మీకు ఇప్పిస్తాను. బట్ నేను చెప్పేది ఏంటంటే నాకు ఈ కాన్సెప్ట్ అనేది ఏందో నాకు అర్థం కాదు. బేసిక్గా ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులకు ఒక సంఘానికి ఒక ఏమంటారు ఒక కమ్యూనిటీ హాలు, లేకపోతే కుల సంఘాలకు ఒక కమ్యూనిటీ హాలు ఉండడంలో తప్పు లేదు. కానీ దానికంటే ఎక్కువ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే నేను చాలా మటుకు చూస్తా. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కార్మికులు వచ్చిండ్రు, మంచిగా తీసుకొని వచ్చిండ్రు. ఎంతమందికి దగ్గర ఈ భవన నిర్మాణ కార్మికుల కార్డు ఉంది? మీరు ఒకసారి చేయలేమంటండి మా లీడర్ల అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు అన్న చెప్తుండు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి ఆ వేల కోట్ల రూపాయలు మనం ఉపయోగించుకోవాలంటే ఈ కార్డు ఉంటేనే కదా మనకు గుర్తింపు. ఈ కార్డు లేదనుకో అలాగే మనం ఎట్లా రాబడతాం? మరి ప్రభుత్వాలు ఇప్పుడు ట్రైల్ బ్లేజర్ అనే కంపెనీకి 350 కోట్లతోటి ఇన్సూరెన్స్ చేయండి అని చెప్పి చెప్తున్నది. వాళ్ళకి ఫస్ట్ టైం చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ట్రైల్ బ్లేజర్ అనే కంపెనీకి 350 కోట్లు చెక్కు రూపంలో అందించింది. ప్రతి సంవత్సరం కార్మికులు ఎంత క్లెయిమ్ చేసుకుంటున్నారంటే 150 కోట్లు మాత్రమే ప్రతి సంవత్సరం మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. అంటే 150 కోట్ల రూపాయల క్లెయిమ్ చేసుకుంటున్నాం. బట్ ప్రభుత్వం మాత్రం 350 కోట్లకు ఇన్సూరెన్స్ ఇచ్చింది. అంటే ఎవరేం తింటుండ్రో, ఏం చేస్తుండ్రో దీని చిన్న ఉదాహరణతో మీకు అర్థమవుతుంది. 150 కోట్లే క్లెయిమ్ అవుతున్నాయి. బట్ 350 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ మనం కంపెనీకి ఇచ్చినాం. అంటే క్లెయిమ్ల కంటే ఎక్కువ కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తున్నాం. ఇది ఎందుకు అవుతుంది? మన యొక్క ఆలసత్వం. అంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఎందుకు ఉంది? ఏఆల్ కార్డు చేయించుకుంటారా, పేరుకైతే పెట్టినాం. ఇప్పుడు సీనియర్ గొప్పగా చెప్పాడు, మేస్త్రీలు అంటే గర్వకారణం మా అందరికీ. నందికంటి శ్రీధర్ అన్నకి, అదేవిధంగా మా కార్పొరేటర్ గారు అనిల్ కిషోర్ గారికి, మరియు రాష్ట్ర టీఆర్కే రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఐలన్న గారికి, మా శ్రీధర్ అన్న గారికి, సీనన్నకు, మా సురేష్ అన్నకు, అదేవిధంగా కార్మికుల తరఫున ఇక్కడికి వచ్చిన వెంకటన్న గారికి, అదేవిధంగా రాఘవన్ అన్న గారికి, సీనన్నకి, ఇంకా చాలా మంది పేరు రాసిచ్చారు, ఆదమ్ గారికి, మల్యాద్రి రెడ్డి గారికి, మళ్ళీ ఇంకా మిగతా కార్మిక నాయకులందరికీ, మరియు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రత్యేకంగా మా అక్కలకు, ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో ముందుండి మాకు ధైర్యాన్ని నింపి మేము ఉన్నామని చెప్పే మా అమృతక్కకు, మా రమాదేవి అక్కకు, మా సరితక్కకి, మా శ్యామలక్కకు, ఇక నీ పేరు కూడా మా నాన్ననే రాసేసామమ్మా. అందరికీ ఇక్కడికి వచ్చిన మా మోసింకి, అరుణ్కి, ఇంకా మా కన్నన్నకు, మా దేవన్నకు, మా మామకు, మామ అంటే వీరన్న మామకు, ప్రభాకర్ అన్నకు, మా రామరెడ్డి అన్నకు, ఇంకా మా ఇక అందరికీ చెప్పుకుంటూ పోతే మీకు తెలియ చిన్నప్పటి నుంచి ఒక పెద్ద సూపర్ స్టార్ మాకైనా సంపాదించిన తెలుసు కదా మా మర్యాద మంచిగా మేస్త్రీలను గౌరవించుకుంటాం. మా కాలేజీలు ఇలా మా బిల్డింగ్లు అన్ని కట్టినోళ్ళు మేస్త్రీలే. అదేవిధంగా మళ్ళీ అన్నయ్య చెప్తాడేంది, నేను కార్డు చేయించుకున్నా, నేను ఇంట్లో ఎంత ప్రేమ, కార్డు మీద ఎందుకు లేదే ప్రేమ? నెక్స్ట్ టైం అందరికి ఉండదు, మేము కూడా ఇస్తామే, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా అందరం లీడర్లో కలిసి మేమే కాంట్రిబ్యూట్ చేస్తాం. ఇంకోటి, ఈ కంపెనీ వచ్చినాక కూడా నేను మొత్తం వెరిఫై చేసుకుంటే
2,000 క్లెయిమ్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి కంపెనీ దగ్గర. ఈ కంపెనీకి ఇయర్ ముందు పాత క్లెయిమ్లు 42,000 క్లెయిమ్లు అదే విధంగా పెండింగ్ ఉన్నాయి. నా దగ్గరికి కిషన్ అని మనోడు ఒక అయ్యన్న గారు ఉంటాడు. ఆ పిల్లోడు వచ్చి ప్రతిసారి అన్న మీరు లేబర్ ఆఫీసర్ చెప్పు, లేబర్ ఆఫీసర్ తోటి నేను ఈ క్లెయిమ్స్ ని పూర్తి చేసుకున్నాను. ప్రతిసారి మనం దగ్గర ఉంది వాళ్ళందరికీ క్లెయిమ్లు చనిపోతే యాక్సిడెంటల్ గా ఎవరు ఆదుకుంటారన్నా? మన ఇంటి పక్క కూడా అన్నదామని కూడా ఇస్తారా అంతా? ఇప్పుడు బలగిందా? తప్పకుండా గుర్తించుకుంటాం. అయితే ఇప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 పాస్పోర్టులు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, ఈ 4 తీసుకురావాలి. అయితే ఇక్కడ ఏపీ వాళ్ళు ఉన్నారనుకుందాం, ఏపీ, ఒరిస్సా ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అడ్రస్ ప్రూఫ్ ఉండదు లేదనుకో, ఇక్కడ స్థానికంగా ఎక్కడైతే కిరాయిలు ఉన్నారో వాళ్ళది కరెంటు బిల్లు పెట్టడం సరిపోతుంది. నేను ఈ మీ సేవతో మాట్లాడి చేయించే ప్రయత్నం చేస్తా. అందరికి పెట్టకండి, మరి ఎక్కువ స్థానికులుగా పెట్టండి. కొన్ని ఎవరైనా లేని పెట్టండి అంటున్నా. అందరి పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. అంటే కొన్ని చెప్పగలుగుతాం, అన్ని చెప్పలేము. కానీ అయితే ఈ 4 అయితే కంపల్సరీ తీసుకురండి. అయితే ఇంకా అమౌంట్ విషయంలో కూడా మరి అన్న చెప్పినట్టు ప్రభుత్వం 110 రూపాయలు తీసుకుంటుంది. అసలు కరెక్ట్ 350 తీసుకుంటున్నారు. రైట్, అది